G24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ సభ్యత్వం 14 లక్షలకి చేరింది. 14 లక్షల సభ్యత్వం కోసం ఎంతో మంది మన వాలంటీర్లు కృషి చేశారు. నిజంగా చెప్తున్నాను, కోవిడ్ పరిస్థితులు కూడా దూరం పెట్టుకుని ధైర్యంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇంటింటికి వెళ్ళి నమోదు చేయించుకున్నారు. చాలా పారదర్శకంగా చేసేవాళ్ళం మనం దేశీయ సభ్యత్వం నమోదు కార్యక్రమం. 14 లక్షల సభ్యత్వం చేయగలిగామంటే అది రాష్ట్ర వ్యాప్తంగా మన వాలంటీర్లు, మనకున్న నాయకులు, బలరామకృష్ణ గారు ఏ విధంగా తన సారథ్యం వహించి ముందు తీసుకెళ్లారు. మన నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు ఈరోజు కొంతమంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు, కొంతమంది ఈ రోజు కూడా అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పార్టీని ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా మనం ధైర్యంగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనం చేద్దాం. జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, జన సైనికులు అంటే ఈ విధంగా చాలా పకడ్బందీగా బలంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటనే ఆయన వాళ్ళందరూ కూడా గౌరవిస్తారనే మాట అక్కడ ఒక్కరు రావాలి. అది ఎందుకు నేను అంటున్నా అంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు పార్టీలో మేమందరం కూడా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఆయన ఏ విధంగా కొన్ని సిద్ధాంతాలు నమ్ముకుని రాజకీయాల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో దానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. విరోధంగా రాజకీయాలు చేయాలి. గతంలో ఏ విధంగా చేశారో రాజకీయాలు మీరు చూశారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా అదే విధంగా బాధ్యతతోటి విలువతో ఎక్కడైనా సరే సామాన్యుని ఆదుకోవాలనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. జనసేన పార్టీని రాబోయే రోజుల్లో గ్రామాల్లో కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ రోజు మనం ఈ కుటుంబాన్ని గౌరవించేది కూడా వాళ్ళకి ఆ భరోసా కల్పించడం కోసం, నమ్మకం కల్పించడం కోసం. మేము ఉన్నాం మీతోడు. మీరు ఈరోజు కష్టకాలంలో మీ కుటుంబాన్ని మా జన సైనికుడు ప్రాణాలు వదులుకున్నాడు, కానీ మేము మాత్రం మీకు అండగానే ఉంటాం. జనసేన కుటుంబంలో మాకు నేర్పించింది మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మీకు అండగా నిలబడడానికి కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది వాలంటీర్లు కొంతమంది 1500 చేశారు, 2000 చేశారు సభ్యత్వం, 500 చేసినప్పుడు చాలామంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోటీ పడి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం నమోదు చేయించారు. మనందరం కూడా వాళ్ళు కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూపించిన చొరవ వలన ఈ కుటుంబాన్ని మనం ఈ విధంగా ఆదుకోగలిగాం. 22 కోట్ల రూపాయలు మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కుటుంబానికి జనసేన పార్టీ నుంచి మనం ఆర్థిక సహాయం అందించామంటే అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏటా ₹1 కోటి నుంచి ₹2 కోట్ల మన జన సైనికుల కోసం ఆయన పార్టీ చేస్తూ ఉంటారు. కేవలం మన పార్టీ సభ్యత్వం ఎంత అయిందో ఆయన 10 మందికి తెలియకుండా ఆయన సొంత నిధుల నుంచి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల వరకు ప్రతి సంవత్సరం పార్టీకి ఇస్తూనే ఉంటారు. మొన్న మీరు చూసిన ఎన్నికల సందర్భంలో క్రియాశీలక సభ్యత్వాన్ని మనం రెన్యూ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఎలక్షన్ కార్యక్రమాలు అందరూ బిజీగా ఉన్నారండి. 5 నెలల కోసం ఎంత ఖర్చు అవుతుందో అది మొత్తం నేనే భరిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ పిలిపించి ఆయన సొంతంగా చేయించారు ఆ కంపెనీ. కాబట్టి ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకత్వానికి క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. దాన్ని చాలా గర్వంగా ఆ కుటుంబాలకి అండగా నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆశించారో, పార్టీ నిర్మాణంలో ఎవరైతే కీలకమైన పాత్ర పోషించారో, ఎవరైతే మనతో భాగస్వాములు అయ్యారో వాళ్ళకి ఎల్లప్పుడూ మనం అండగా నిలబడతాం అనే మాట మనం ఆ కుటుంబానికి అందించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కేకే గారికి, వారి టీం అంటే చాలామంది గుర్తించరు. ఎందుకంటే కష్టపడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు బలరామకృష్ణ గారికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం కోసం మనందరం కూడా ఈ విధంగా కష్టపడి ముందుకెళ్దామని సమయం ఇచ్చినందుకు మంత్రి గారికి,
పార్లమెంట్ సభ్యులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుటుంబాన్ని మనం గౌరవించుకుందాం. దయచేసి మీరందరూ కూడా ఈ స్థానంలో మీరు కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరిని వేదిక పైన ఆహ్వానించి మన జనసైనికుని గౌరవించుకుని ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మనస్ఫూర్తిగా అందిద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ చివరిలో మనం ఎవరు కూడా మర్చిపోకుండా బలంగా ప్రతి ప్రాంతంలో కూడా వినపడే విధంగా జై జనసేన.